హాయ్ మామ. ఇప్పుడే జస్ట్ ఈ మన ఇన్‌స్టాలో రీల్స్ చూస్తుంటే ఒక పాడ్‌కాస్ట్ ఒక చిన్న క్లిప్ వచ్చేసింది. సో, ఆ పాడ్‌కాస్ట్ చూస్తే ఏమనిపిస్తుంది, దాంట్లో ఆమె ఒక లాయర్ ఏమని చెప్తుందంటే ఇంటర్వ్యూలో చెప్పడంలో భాగంగా, సో, మన ఏపీ గవర్నమెంట్ అప్పుడు 2013లో అనమాట. అప్పుడు ఏపీ, తెలంగాణ కలిసి ఉన్న టైంలో ఆ నోటిఫికేషన్‌లో పోలీస్ రిక్రూట్మెంట్‌లో హాఫ్ మార్క్ మైనస్ పెట్టారు. అది నేను కోర్టు పోయి దాన్ని పోరాడి హాఫ్ మార్క్ మైనస్ క్యాన్సిల్ చేపించిన. సో, నేను కోర్టుకు పోవడం వల్లే నెక్స్ట్ రిక్రూట్మెంట్‌లో హాఫ్ మార్క్ మైనస్ తీసేసి నార్మల్‌గా పెట్టేసింది యాజ్ యూజువల్‌గా అని చెప్పింది. కానీ నిజంగా అంటే నాకు అది ఎంత సెల్ఫ్ డబ్బా అనిపించిందంటే, యాజ్ యూజువల్ దాంట్లో రియాలిటీ ఏం జరిగిందంటే, హాఫ్ మార్క్ పెట్టడం వల్ల నియర్లీ 6,000 పోస్టులు మిగిలిపోయినాయి. అప్పుడు 20,000 పోస్టులు నోటిఫికేషన్ వస్తే 6,000 పోస్టులు మిగిలిపోయినాయి. నియర్లీ 500 ఎస్ఐ పోస్టులు కూడా మిగిలిపోయినాయి, బ్యాక్‌లాగ్ పడిపోయినాయి. సో, ఈ ఆల్రెడీ అప్పటికి ఈవెంట్స్ 5K ఉండడం, ఈవెంట్స్ చాలా టఫ్‌గా ఉండడం వల్ల కొద్దిగా ఇంటెలిజెంట్లు అప్పుడు ఈవెంట్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు కాదు. సో, వాళ్ళల్లో పోస్టులు మిగిలిపోతాయని తెలిసేసి దానికి ఏం చేసినట్టు, సో, ఈ హాఫ్ మార్క్ మళ్ళీ పడితే కంటిన్యూగానే ఇట్లా బ్యాక్‌లాగ్ పడుతుంటే, సో, ఈ మైనస్ మార్కింగ్ సిస్టమ్ తీసేయాలని అప్పటి నుంచి గవర్నమెంటే రియలైజ్ అయ్యి తీసేసింది. అంతే తప్ప ఈమె ఎవరో కోర్టు పోవడం వల్లనో లేకపోతే ఏమో పోరాడడం వల్ల అయితే గవర్నమెంట్ ఏం తీసేయలే. గవర్నమెంటే సెల్ఫ్‌గా డిసైడ్ అయిపోయింది అనమాట, మైనస్ మార్కింగ్ పెడితే పోస్టులు మిగిలిపోతాయి అనేసి. కానీ ఈ పాడ్‌కాస్ట్‌లో పుణ్యాన్ని ఏమైందంటే ప్రతి ఒక్కడు వాని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టిననమాట. అసలు నిజం తెలిసినోడు ఒకలా మాట్లాడతాడు, తెలియనోడు ఓహో ఇదే నిజమేమో, ఏమో పుణ్యాన్ని ఇట్లా జరిగిందేమో నీళ్ళు అనుకుంటారనమాట. గవర్నమెంట్ ఇష్టం మైనస్ మార్కింగ్ ఎంత పెట్టాలి, ఎంత పెట్టకపోవడం, ఏం డిసైడ్ అని అది గవర్నమెంట్ రిక్రూట్మెంట్ రూల్స్ అనేది గవర్నమెంట్కి నచ్చినట్టు పెడుతుంది. అంతే తప్ప ఎవరో ఒకరి కోసం ఇద్దరి కోసం పెట్టరు. సో, అప్పుడున్న సినారియాలు అలా పెట్టింది. సో, ఇలా పెట్టడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే కానిస్టేబుల్ పోస్టులు పెద్ద హై స్థాయి హెవీ ఇంటెలిజెంట్లు ఏం రారు, నార్మల్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఈవెంట్స్లోనే ఎక్కువ మంది టఫ్ ఈవెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు చాలామంది ఈవెంట్స్లో వెళ్ళిపోతారు ఒకవేళ ఇంటెలిజెంట్లు ఉన్నా. సో, ఆ ఉద్దేశంతో ఏం చేసిందంటే తీసేసి చెప్పింది.